మాయపొర. జయపురంలో శంకర శర్మ అనే ఉద్దండ పండితుడు ఉండేవాడు. ఆయన వేదాంగాలను ధర్మశాస్త్రాలను క్షుణ్ణంగా చదివాడు. ఆసువుగా కవిత్వం చెప్పే అసాధారణ ప్రతిభ కూడా ఆయనకు సిద్ధించింది. తన వద్దకు వచ్చేవారికి మంచి చెడ్డలు విడమర్చి చెబుతూ పౌరోహిత్యంలో జీవయాత్ర సాగించేవాడు. ఆయనంటే ఆ ఊళ్ళోనే కాకుండా చుట్టుపక్కల గ్రామాలలోనూ గౌరవ మర్యాదలు ఉండేవి. శంకర శర్మకు అధిక సంతానం కావటంతో కుటుంబ అవసరాలు తీర్చటానికి చాలా శ్రమపడేవాడు. ఇంత జ్ఞాన సంపద ఉండి కుటుంబ పోషణ పెనుభారంగా మారిందేమిటా అని తన దుస్థితిని తలుచుకుని విచారపడేవాడు. తనకు సరస్వతీ కటాక్షం తప్ప లక్ష్మీ కటాక్షం లేకపోయింది కదా అని అప్పుడప్పుడు మనసులో కలత చెందేవాడు. ఒకనాటి సాయంకాలం శంకర శర్మ తన ఇంటి అరుగు మీద కూర్చొని ఏదో గ్రంథం చదువుకుంటున్నాడు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన ఆ ఊరి పేద రైతు చిన్నయ్య, స్వామి, మా ఇంటి పాత గోడను పడగొడుతుంటే గోడ లోపల పెట్టెలో ఇది దొరికింది. అక్షరం ముక్క రానివాణ్ణి. దీన్ని నేనేం చేసుకుంటాను, మీరే ఉంచుకోండి అంటూ ఒక తాళపత్ర గ్రంథాన్ని అందించాడు. ఈ గ్రంథాన్ని ఏ గంగపాలో చేయకుండా అక్షరజ్ఞానం లేకున్నా భద్రంగా తెచ్చి ఇచ్చినందుకు సంతోషం. ఇందులోని విషయం తీరిగ్గా చదివి నీకు చెబుతాలే అంటూ దాన్ని పుచ్చుకున్నాడు శంకర శర్మ. మరునాడు ఉదయమే ఆయన చిన్నయ్య ఇచ్చిన గ్రంథాన్ని చదవటం మొదలుపెట్టాడు. అందులో విభిన్న విషయాలు ప్రస్తావించబడినప్పటికీ నవదుర్గల గురించి, అష్టవిధ ఐశ్వర్యాల గురించి విపులంగా వివరించబడి ఉన్నది. చివరగా తూర్పు కొండల్లో కనకదుర్గ విగ్రహం వెనుకగా ఉన్న గుహలోని గుప్తనిధిని గురించి సూచనప్రాయంగా తెలియచేయబడి ఉన్నది. నిధి విషయం చదివేసరికి శంకర శర్మ పరమానందం చెందాడు. తన దారిద్ర్య బాధ తొలగిపోగలదని తెలియగానే ఆయన మనసులో కుతూహలం ఉప్పొంగింది. ఈనాళ్లకు దేవుడు తన మొర ఆలకించాడని, లక్ష్మీ కటాక్షం కూడా కలుగుతున్నదని ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. ఈ విషయం గ్రంథం ఇచ్చిన చెన్నయ్యకు చెబితే ప్రమాదకరమని ఊరుకున్నాడు. అయితే తూర్పు కొండల్లోకి ఒంటరిగా వెళ్ళడానికి శంకర శర్మకు భయం వేసింది. వెంటనే ఆ ఊళ్ళోని వస్తాదును కలుసుకుని, కొండయ్య, తూర్పు కొండల్లో ఒక అమూల్యమైన మూలికను సేకరించవలసి ఉన్నది. తోడుగా వచ్చావంటే నువ్వు అడిగే ధనం ఇస్తాను. అయితే ఈ విషయం బయటకు పొక్కనీయకు. తిరిగి వచ్చే వరకు రహస్యంగా ఉంచాలి అన్నాడు. అంత పెద్ద పండితుడు తనకు సాయం అడిగినందుకు పరమానందం చెందిన కొండయ్య ఆయనకు తోడు వెళ్ళటానికి వెంటనే ఒప్పుకున్నాడు. మరుసటి రోజు వేకువజామునే కొండయ్య తోడుగా శంకర శర్మ ఇద్దరికీ సరిపడా రొట్టెలు మూటకట్టుకుని తూర్పు కొండలకేసి బయలుదేరాడు. 3 రోజుల ప్రయాణం తర్వాత ఇద్దరూ తూర్పు కొండలు చేరుకున్నారు. తాళపత్ర గ్రంథంలో సూచించిన విధంగానే మార్గమధ్యంలో అక్కడక్కడా గుర్తులు కనిపించటంతో శంకర శర్మ సంతోషంగా ఎత్తైన గుట్టను ఎక్కి ఆవల దిగి గంభీరంగా కనిపించిన పెద్ద కనకదుర్గ విగ్రహానికి చేతులెత్తి నమస్కరించి దాని వెనుకగా ఉన్న గుహలో అడుగుపెట్టాడు. వెంటనే, ఎవడురా వాడు? ఈ గుహలో అడుగుపెట్టడానికి ఎన్ని గుండెలు అన్న భీకర కంఠస్వరం విని ఉలిక్కిపడి శంకర శర్మ అలాగే నిలబడ్డాడు. మరుక్షణమే గుహ ప్రతిధ్వనించేలా నవ్వుతూ భయంకాకారుడైన ఒక రాక్షసుడు వాళ్ల ముందుకు దూకి, నిధి కోసం వచ్చారా అని అడిగాడు. అవును అన్నాడు శంకర శర్మ గడగడా వణుకుతూ. నువ్వు పండితుడివే కదా అని అడిగాడు రాక్షసుడు. అవును, అయినా అది నీకెలా తెలుసు అని అడిగాడు శంకర శర్మ. నిన్ను చూస్తుంటే అలా అనిపించింది. నేను ఒకప్పుడు నీలాంటి పండితుడినే కనుక సులభంగా తెలుసుకోగలిగాను అన్నాడు రాక్షసుడు. మరి ఈ రాక్షస రూపమేమిటి అని అడిగాడు శంకర శర్మ ధైర్యాన్ని కూడా తీసుకుంటూ. నాలోని అత్యాశ తెచ్చిపెట్టిన రూపం ఇది. సరిగ్గా 30 సంవత్సరాల క్రితం నేనొక పండితుణ్ణి. ఒక నిరుపేద బ్రాహ్మడిగా ఒక ముని ఇచ్చిన తాళపత్ర గ్రంథాన్ని రహస్యంగా దొంగలించి అందులో ఉన్న నిధి రహస్యాన్ని తెలుసుకుని 3వ కంటికి తెలియకుండా ఇక్కడికి వచ్చాను. నిజానికి ఈ నిధి ఒక గంధర్వుడిది.
నిధినంతా నా సొంతం చేసుకోవాలన్న నా అత్యాశను గ్రహించిన గంధర్వుడు రాక్షసుడివి కమ్మని నన్ను శపించాడు. పాదాలపై పడి క్షమించి తరుణోపాయం తెలియచేయమని వేడుకున్నాను. ఎవరైనా నీలాగే అత్యాశతో ఇక్కడికి వచ్చి నీ ద్వారా అత్యాశను పోగొట్టుకున్నప్పుడే నీకు రాక్షస రూపం విముక్తి. అంతవరకు ఇక్కడే పడి ఉండు అని చెప్పి ఆయన అదృశ్యమయ్యాడు. నువ్వు నాకీ విషయంలో సహాయపడగలవా అని అడిగాడు రాక్షసుడు. సాయపడకపోతే నేను నేర్చిన విద్యలకు సార్థకత ఉండదు. ఎదుటివారికి చెప్పేటందుకే నీతులు. అవకాశం లభించేంత వరకు అందరూ పెద్ద మనుషులే అన్న అతి సామాన్యుల స్థాయి నుంచి సర్వశాస్త్రాలు చదివిన పండితున్నయ్యి ఉండి ఒక మెట్టు కూడా పైకి ఎగబ్రాకలేకపోయినందుకు చింతిస్తున్నాను. అత్యాశ అనే మాయపొర నా కళ్ళను కమ్మినందుకు సిగ్గుపడుతున్నాను అంటూ శంకరశర్మ తను అక్కడికి ఎలా వచ్చింది రాక్షసుడికి వివరించాడు. అంతా విన్న రాక్షసుడు, నీ మాటలు నిజమని నమ్ముతున్నాను. నేను నీకీ రత్ననిధిని అప్పగిస్తాను. అందులో సగం చిన్నయ్యకు ఇవ్వు. నీ వాటాలో సగం నీకు సాయపడ్డా ఈ కొండయ్యకు ఇవ్వు. మిగిలిన ధనంతో నీ బతుకు నిశ్చింతగా సాగిపోతుంది. నువ్వు అత్యాశను వదులుకుంటే నాకు ఈ రాక్షస రూపం నుంచి విముక్తి లభిస్తుంది. మాట తప్పావో రౌరవాది నరకం తప్పదు అని హెచ్చరించి రత్నాల మూటను అప్పగించాడు. రత్నాల మూటతో జయపురం తిరిగి వచ్చిన శంకరశర్మ చిన్నయ్యకు సంగతి చెప్పి సగం ధనం అతనికి ఇచ్చాడు. తన వాటాలో సగం కొండయ్యకు ఇచ్చాడు. మిగిలిన దానిని పాఠశాలలు, వైద్యశాలలు, సత్రాల నిర్మాణానికి వినియోగించాడు. అందులో ఒక్క దమ్మిడీ కూడా తాను ఉంచుకోలేదు. ఎప్పటిలాగే పౌరోహిత్యంతో జీవయాత్ర సాగిస్తూ పండితుడిగా, పరోపకారిగా ప్రజల మన్ననలు పొందాడు. శంకరశర్మ ఒకనాడు పాఠశాలలను పర్యవేక్షిస్తుండగా అక్కడికి వచ్చిన ఒక అపరిచిత వ్యక్తి ఆయన పాదాలపై పడి, నాకు రాక్షస రూపం నుంచి విముక్తి కలిగించినందుకు కృతజ్ఞతలు అన్నాడు. అతడు తనకు గుహలోని నిధిని అప్పగించిన రాక్షసుడని క్షణంలో గ్రహించిన శంకరశర్మ, నా కళ్లకు కమ్మిన అత్యాశ అనే మాయపొరను తొలగించినందుకు నేనే నీకు రుణపడి ఉన్నాను అంటూ అతన్ని ఆప్యాయంగా లేవనెత్తాడు.